హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ అయిపోతుంది కదా మనం వీడియో చేసి ఇలా మాట్లాడి. యాక్చువల్లీ కొంచెం బ్రేక్ వచ్చింది. ఇక నుంచి అలాంటి బ్రేక్స్ ఏమి ఉండవు. ఏంటి ఒకటి చూపిస్తుంది ఏదేదో మాట్లాడుతుంది అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా రీసెంట్గా మనకి కూరమన్పాలెంలో మిస్టర్ డివై అని చెప్పేసి అది దాని మాల్ అంటారు సంథింగ్, అదైతే ఓపెన్ అయింది. అంతా లో ప్రైజెస్ అని చెప్పేసి అన్నారు. సరే ఏంటబ్బా మనం కూడా చూద్దాం కదా అని చెప్పేసి వెళ్ళాను. లో ప్రైజెస్ అని అన్నారు, బట్ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి గైస్. కాకపోతే బర్త్డే పార్టీస్ కానీ, లేకుంటే చూడండి కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అవైతే ఉన్నాయి. అండ్ అన్నీ నేను చెప్పను, అంటే లైక్ ఎలా అంటే అన్నీ ఎక్కువ కాస్ట్ అని నేను చెప్పలేను. పడాల్సినవి తక్కువ పడ్డాయి, బట్ ఎక్కడైతే తక్కువ అమౌంట్ పడిందో ఇంకొక అమౌంట్ దగ్గర ఆ డబుల్ అమౌంట్ అనేది పడిపోయింది అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పింది. ఎక్కడైతే తక్కువ ప్రైస్ పడిందో వేరే అమౌంట్కి వచ్చేసరికి ఈ ప్రోడక్ట్లో ఉన్న తక్కువ ప్రైస్కి, అంటే ఎంతైతే మనం తక్కువ ప్రైస్ ఇచ్చారో వాళ్ళకి రావాల్సిన ప్రైస్ని వేరే ప్రైస్లో యాడ్ చేస్తారనమాట. అంటే నాకు అలా అనిపించింది గైస్, బట్ మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు. బట్ నేను వెళ్ళి చూసాను కాబట్టి నాకు అలా అనిపించింది. కాకపోతే అన్ని ఐటమ్స్ ఉన్నాయి, లైక్ మనం ఏదైనా కేక్స్ చేసుకోవడానికి కానీ ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్ని ట్రెండీ ఐటమ్స్ అనమాట. ఇంకా కుక్వేర్ అయితే ఎక్కువ ఉన్నాయి, అంటే టాప్స్ అట్లాంటివి అయితే ఏమీ లేవు, కానీ కుక్వేర్ ఐటమ్స్ ఇంకా లైక్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా షోకేజ్ బొమ్మలు అంటారు కదా అవి, ఇంకా డోర్ మ్యాట్స్ అవి చెప్పేసి చాలానే ఉన్నాయి. పర్లేదు, మరీ నేను అంటే హై ప్రైజెస్ అని చెప్పలేను, లో ప్రైజెస్ అని చెప్పలేను, బట్ మనలాంటి వాళ్ళు కొనడం కష్టమే. కాకపోతే ఓకే గైస్, ఓకే ఓకే అన్నట్టుగా అనిపించింది. అండ్ చాలామంది చాలా దూరం అనుకుంటారు, కాకపోతే కూరమన్పాలెం దగ్గరే ఉంది, అంటే జూడియో పక్కన అనమాట. ఫస్ట్ రోజు సేల్ ఓపెనింగ్ రోజే వెళ్ళాం అనుకుంటా గాయస్, లిటరలీ చెప్తున్నాను. అంటే చూడడానికి, అంటే కొనడానికి వచ్చే జనం కన్నా చూడడానికి